ఈ 43వ కీర్తన యొక్క విశిష్టత ఆయన ప్రేమను వ్యక్తపరుచే కీర్తనగా మనం చెప్పచ్చు. ఈ కీర్తన మనిషిని ఆయన ఏ రీతిగా నడిపించాలనుకుంటున్నాడో తెలియచేసే కీర్తనగా మనం చెప్పచ్చు. చివరిగా మనిషిని మోక్షానికి చేర్చాలంటే జరిగే ఆ గొప్ప కార్యము ఈ కీర్తనలో రాయబడింది. కీర్తనకారుడైనటువంటి కోరాహు కుమారులు ఇలా రాస్తూ ఇలా పాడుతున్నారు: నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము ప్రభువా, ఎందుకంటే త్రోవ చూపిస్తాయి. ఈ 43వ కీర్తన యొక్క విశిష్టత అంతా ఈ 3వ వచనంలో ఇమిడి ఉన్నదండి. ఆయన వెలుగు, ఆయన సత్యము ఓ పాపములో ఉన్న మనిషిని పరిశుద్ధనిగా తీర్చేది ఆ వెలుగు. ఆ వెలుగును బయలుదేరజేయి ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. పతనమైపోయి ఈ లోకములో మునిగిపోయి పైకి లేవలేక ఇక శూన్యమైన గతి, చీకటి ఎలుముకున్న నా బ్రతుకు ప్రభువా అనుకున్న వానికి ఆయన వెలుగు, ఆయన సత్యము బయలుదేర చేయమని ప్రార్థిస్తున్నాడు. ఆయన వెలుగు, ఆయన సత్యము బయలుదేరితే ఏం జరుగుతుంది? అందుకే దేవుడు అంటున్నారు, ఆయన వెలుగు, ఆయన సత్యము ఎలా బయలుదేరింది అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక వెలుగుగా నడుస్తాడు. ఎవరు వెలుగు? ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితము వెలుగుగా ఈ లోకానికి ఉద్భవించాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ వెలుగు గురించి రాయబడిన మాట ఏమిటో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో, నిజమైన వెలుగుండెను, అది లోకమునకు వచ్చుచు మనుషులను వెలిగించుకుంటూ వెళ్ళిందంటండి. ఆ వెలుగు లోకమునకు వచ్చింది, ఆరిపోయిన మనిషిని మరలా వెలిగించింది, పాపములో మునిగిపోయిన మనిషిని పైకి లేవనెత్తింది, అతనిలో తైలము పోసింది, ఒత్తుని సరిదిద్దింది, ఆ పాపములన్నీ తుడిచిపెట్టింది, పరిశుద్ధునిగా చేసి ఆ దీపమును మరలా వెలిగించడానికి దివ్యమైన వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి ఉద్భవించారాయన. ఆయన వెలుగై ఉన్న దేవుడండి. ఈ వాక్యము, ఈ లేఖ, ఈ కీర్తన తెలియచేస్తున్న మాట ఏమిటంటే, ఆయన సత్యము, ఆయన వెలుగు, ఆ వెలుగు లోకానికి వచ్చి మనిషిని వెలిగించి అనేకులకు వెలుగుగా మలచింది. ఆయన వెలుగు, ఆయన సత్యమైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు, మనిషిని వెలిగించి ఆ మనిషి చుట్టూ చీకటి లేకుండగా వెలుగుమయమై చేయడానికి ఆయన వెలుగుగా వచ్చాడు. మనమేమనుకుంటామంటే, నా దీపం వెలిగితే చాలు, నేను నా కుటుంబానికి వెలుగుగా ఉంటే చాలు, నా వెలుగు నాకుంటే చాలు, మరొకరికి లేకపోయినా పర్వాలేదనుకుంటాం. కానీ దేవుడు అలానే దేవుడు కాదండి. ఆయన వెలుగై ఉన్నవాడు, ఆ వెలుగు లోకానికి వెలిగిస్తూ అనేకులను వెలిగించేవాడు దేవుడు. ఎన్నోసార్లు ఆరిపోయాం మనం. ఆరిపోవడం అంటే ఎంతో చక్కగా, ఎంతో శ్రద్ధగా, ఎంతో ఆసక్తిగా, ఎంతో భక్తితో, ఎంతో భయముతో, ఎంతో 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 చెప్పలేం. అలాంటిది దినదినము ఇలా 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 అయిపోయి దేవునికి దూరమైపోతే వెలిగాము, వెలిగి మరలా ఆరిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, నేను ఈ లోకానికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుకుంటూ వెళ్ళిపోయాను అని చెప్తాడు. మనం దేవుని ద్వారా వెలిగిన వారమైతే, వెలిగింపబడిన వారమైతే, వెలుగుతూ ఉన్న వారమైతే వెలుగు దగ్గర చీకటి ఉండదు. అనగా చీకటి కార్యాలు, చీకటి ఆలోచనలు మన దరిదాపులకు రానే రావు.
మనము వెలుగుతూ ఉంటే మన మార్గము చీకటిమయమై ఉండదని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఎక్కడ వెలుగుంటుందో అక్కడ చీకటికి, చీకటి క్రియలకు తావుండదు. తావుంటుందండి. వెలుగుంది, ఇక్కడ అయ్యో చీకటిగా ఉంది అని చెప్పడానికి సరిపోతామా? లేదే. ఎందుకు? ఇన్ని దీపాలున్నాయి, ఇంత క్రాంతి ఉంది, ఇంత వెలుగుంది, అక్కడ చీకటి ప్రదేశానికి చోటు లేదు. మనలో దేవుడు వెలుగుతూ ఉంటే చీకటికి, చీకటి క్రియలకు చోటు ఉండదు. నిన్ను వెలుగుగా నింపే దేవుణ్ణి నీవు నేను ఆరాధించబోతున్నాం ఈరోజు. స్తోత్రం కలుగునుగాక. చీకటిలో మగ్గిపోయిన మనలను ఆయన దివ్యమైన వెలుగుగా చేసిన దేవుణ్ణి మనము ఆరాధించబోతున్నాం ఈరోజు. ఆయన ఏమంటారంటే, ఓ మాట చదవాలి మనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెలిగించబడిన మనలను ఆయన ఎలా మార్చేశాడండి? ఎంత గొప్పగా మార్చేశాడు. ఎలా మార్చాడటండి? మనము ఏర్పరచబడిన వంశం అంటే అండి, ఒకప్పుడు మనమంటే ఎవరికి లెక్కే లేని జీవితం. మనము ఎవరిని మనకు ప్రత్యేకత అనేది లేని పరిస్థితి. కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఎంత ప్రత్యేకత! ఏర్పరచబడిన వంశం. ఏర్పరచబడిన వంశం. ఇంకా ఏం చెప్తున్నారు? రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు. ఎంత గొప్ప భాగ్యం అనుగ్రహించిన దేవుణ్ణి ఆరాధించకుండా ఎలాగుంటామండి? మనం హీనమైన ప్రజలం కాదండి, రాజులైన యాజక సమూహం. మనం దేవుని సొత్తైన ప్రజలం అంటండి. ఎంత గొప్ప భాగ్యము ఎవరికి వస్తుంది? ఎంత గొప్ప ధన్యత ఎవరికి వస్తుంది? ఎవరికి రాదు. ఎవరికి. ఎంత గొప్ప భాగ్యం అనుగ్రహించిన దేవుణ్ణి మనసారా ప్రార్థించి, మన కోసము త్యాగము చేసి తన ప్రాణం అర్పించి మనలను వెలుగుతూ ఉండే రీతిగా చేసిన దేవుణ్ణి మనం ఆరాధించాలి. గమ్యానికి చేర్చే, త్రోవ చూపే వెలుగై ఉన్న దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆయన గమ్యానికి చేర్చడానికి త్రోవకు వెలుగుగా ఉన్న దేవుడైన ఆయన గురించి రాయబడిన మాట, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వెలుగై ఉన్న ఆయన వాక్యము, వెలుగై ఉన్న దేవుడు, వెలిగించిన దేవుణ్ణి మనము ఆరాధించకపోతే మన జీవితం వ్యర్థమండి. పాపములో ఉన్న మనము, లోకములో కలిసిపోయిన మనలను ఆయన పైకి లేవనెత్తాడు సోదరి. ఉన్నతమైన స్థితిలో పెట్టాడండి. దీపస్తంభము ఉన్నతమైన స్థితిలో ఉంటది. ఎందుకు అంటే అందరికీ వెలిగివ్వడానికి. అందరికీ వెలిగివ్వడానికి. నీవు నేను అనేకులకు వెలుగునిస్తున్నామా? అనేకులు వెలుగును ఆర్పేస్తున్నామా? అయ్యో ఆత్మీయంగా ఎదుగుతున్నారని మరికొంచెం ఆద్యం పోసి మరికొంచెం పురికొలుపుతున్నామా? కిందకు దిగజారిపోయేలాగా లాగేస్తున్నామా? ఆలోచించండి ప్రియమైన స్నేహితులారా. దేవుడు మనలను, చీకటిలో ఉన్న మనలను వెలుగులోనికి నడిపించింది ఆయన సొత్తైన ప్రజలుగా ఉండడానికి, పరిశుద్ధ జనాంగంగా ఉండడానికి, రాజులైన యాజక సమూహముగా ఉండడానికి, ప్రత్యేకించబడిన వారిగా మనం ఉండడానికి. ఎలా ఉన్నాం మనం? ఆలోచించండి.